పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ లేకున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న పక్షము నిత్యము నిలిచే ప్రజానాయకుడివే కష్టమన్నోళ్ళ నాదుకున్నా నేస్తం నీవన్నా ప్రజల పక్షము నిత్యము నిలిచే ప్రజానాయకుడివే కష్టమన్నోళ్ళ నాదుకున్నా నేస్తం నీవన్నా ఆడపడుచులకు అండై నీవు అండగా నిలిచావు ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కళ్యాణ చేసి మీ అందరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా Song mixed by DJ Praveen. From Mutulapadu. కొంచెం ముందుకెళ్ళాలి. జన్నా నీ వెంటే గదిలేనే జనమంతా సత్యన్నా నువ్వుంటే కొండంతా అందంటా బంధం కలిపి నువ్వు పిలిచే పిలుపే మమకారం బాధ్యత మోస్తూ నువ్వు నడిచే నడకలు మా కోసం బంధం కలిపి నువ్వు పిలిచే పిలుపే మమకారం
ప్రజల పక్షము నిత్యము నిలిచే ప్రజానాయకుడివే, కష్టమన్నోళ్ళనాదుకున్న నేస్తం నీవన్నా. ప్రజల పక్షము నిత్యము నిలిచే దయచేసి అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఇది ప్రజల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరికట్ల సుబ్బానాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జనసేన ఇన్ఛార్జి అనపట్టి మనోజ్ కుమార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దానికి స్థలదాత ఇచ్చిన నల్లబోతు మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కిట్లర్ మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారిని మన హనుమాన్ సాంబశివరావు గారు పుష్పగుచ్చి వేదిక మీదుగా సత్య గారి నాయకత్వం, జై సత్య. ఇప్పుడు మన సత్య గారు పిఎస్ఎస్ చైర్మన్ గా ఎన్నికైన మాలేద్రి గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా పిఎస్ఎస్ డైరెక్టర్ ముచ్చ అలీ గారిని, సార్ అందరు నిలబండి సార్. సార్ ఒక్కసారి అన్న ప్రస్తుతం ముందుకు రా అన్న. ఈరోజు చెరుకూరు సొసైటీ చైర్మన్ గా వద్య మాలిక్ గారి ప్రమాణ స్వీకారానికి చేసిన ఆంధ్ర రాష్ట్ర సార్ ఒకసారి చూడండి. హలో ఓకేనా అరడే అన్నా అన్నా అన్న అలాగే ఉన్నా చూడమ్మా. ఓకే వెంకటేశ్వర ముసలాయన వాళ్ళ అబ్బాయి కదా సుబ్బానాయుడు. స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. జనసేన పార్టీ తరఫున రామచర్ల కుటుంబం అంటే మన సత్య గారి కాబట్టి మనం అందరం కూడా రామచర్ల కుటుంబ సభ్యులమే. గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ఇక్కడ నాయకులు మీకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో రామచర్ల కుటుంబం అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంతమంది సభ్యులు వచ్చారంటే అది కేవలం దామచర్ల సత్య గారు. మన రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన చెరుకులో జరుగుతాయి, మీరు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెరుకు వారు వన్ సైడ్ అయిపోవాలి. ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై చైర్పర్సన్ గా మాలిక్ని ప్రమాణ స్వీకార సందర్భంగా ఇచ్చేసిన శ్రీ రామచంద్ర సత్య గారికి వేదికపై ఉన్న పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సొసైటీ పాలకవర్గం, కొత్త వర్గం మొత్తం రైతులకు అందుబాటుగా ప్రతినిత్యం అందుబాటులో ఉండి రైతులకి అవసరమైన విత్తనాలు, మందులు సకాలంలో అందిస్తారని ఆశిస్తూ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మండల ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు వ్యవహరిస్తున్న మన మండల పార్టీ అధ్యక్షులు హనుమాన్ సాంబశివరావు గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దామచర్ల ఆంజనేయులు గారి ముద్దుల మనవడు రామచర్ల సత్యనారాయణ. ఎంతో ఆహ్లాదకరమైన రోజు ఈ రోజు. చెరుకూరు వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సంఘానికి వడ్డే మాల్యాద్రి గారిని మన రామచర్ల సత్యనారాయణ గారు మినిస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు నిర్మించడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో
మనందరం పాలు పంచుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సొసైటీ చైర్మన్ గా వడ్డే మాల్యాద్రి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు అనుమోల్ సాంబశివరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మండల పార్టీ మాజీ ఎంపీపీలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత ఉత్సాహంగా ఒక సొసైటీ చైర్మన్ గా పదవిస్తే ఇంత ఉత్సాహంగా మాల్యాద్రి ఇంత ఈ కార్యక్రమాన్ని చేశాడంటే ఈ పార్టీకి ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సపోర్ట్ చేస్తే పార్టీ ఎప్పుడో మంచి పేరు వచ్చింది. ఉత్సాహంగా కూడా పనిచేస్తున్నాడు ఈ పార్టీలో. రైతులకి ఇప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారు, ఇంకా ఎక్కువ లోన్లు పెంచుకొని మీకు టార్గెట్ కంటే ఎక్కువ లోన్లు ఇప్పించాల్సిందో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. మా దామచర్ల సత్యన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ గారికి, తర్వాత మండల పార్టీ అధ్యక్షులు సామయ్య గారికి, తర్వాత కొండగూడెం శ్రీనివాసరావు గారికి, తర్వాత మనో ప్రసాద్ గారికి, కన్నా కోటిరెడ్డి గారికి, మిగతా నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన కార్యక్రమం చాలా విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాము. ఇదే విధంగా ప్రతిసారి మనం ఏ కార్యక్రమం నిలబెట్టుకున్నా కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి. అదేవిధంగా మనకి తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఉన్న సత్యాన్ని చెప్పారు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ రెండో వస్తున్నాయి. ఎక్కడైనా సరే మన అభ్యర్థులే గెలవాలి, మన అభ్యర్థులే ఇది విజయం సాధించాలని మన రోజు సత్యంగా మనందరికీ సూచించారు. మన కొండాపి మీటింగ్ లో కూడా అదే విధంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే టీడీపీ అభ్యర్థులే గెలవాలి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ అయినా సరే మన గ్రామంలో జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనుకుంటున్నాను. ఇదే విధంగా మన పార్టీని బలోపేతం చేసి సత్య గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకుపోవాలని, ఇదివరకు వాళ్ళ తాతగారు మన ఊరికి ఎంతో చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా దామచర్ల కుటుంబం మనకు అండగా ఉంటుందని నేను ఆశించుకుంటా, నేను విన్నవించుకుంటాను. ఈరోజు చాలా సంతోషం. మన చెరుకూరు పిఎల్సి ప్రమాణ స్వీకారానికి పిఎల్సి అధ్యక్షుడిగా మన మాల్యాద్రి గారికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పొన్నలూరు మండల పార్టీ అధ్యక్షుడు అనుమోల్ సాంబయ్య గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, మరో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, మన ఈ మండల సీనియర్ నాయకులు కరుణా కోటిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పిఎల్సి కమిటీ సభ్యులు మాల్యాద్రి గారికి, ఆది గారికి, చెరుకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మొన్న మీ గ్రామానికి రావాల్సి ఉంది. ఆ రోజు గురు ప్రతిష్ఠ కార్యక్రమానికి మహానాడు కార్యక్రమం ఉండటం వల్ల ఆ రోజు రాలేకపోయాను. ఈ రోజు ఈ పిఎస్సి ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మీరు చూపిన అపూర్వ స్వాగతానికి శిరస్సు ఉంచి నేను మీ అందరికీ పాదాలు చేస్తా ఉన్నా. ఈ రోజు కొండేపి నియోజకవర్గం అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుర్తొచ్చేది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అవునా కాదా? మన పెద్ద ఆయన తోటి మీకు అటు పురాణ వ్యాపారంలో కానీ రైతాంగ ఆనాడు ఆయన వ్యాపారం చేసేటప్పుడు కూడా రైతులందరికీ మన నాయుడుపాలెం తెలుసు, ఒంగోలు కంపెనీ అన్ని మన స్థావరాలు అందరికి ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఆయన తోటి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. ఆయన 94లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ గ్రామానికి వచ్చినప్పుడు ట్రాక్టర్ మీద వచ్చాడు ప్రచారానికి. ఆ రోజు నుంచి మళ్ళీ 2024 ఈ రోజు మన గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయంటే అది తెలుగుదేశం పార్టీ
మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ, మన పెద్ద ఆయన రామచంద్ర రాజు గారు, మన మంత్రి స్వామి గారి చొరవని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ గ్రామం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఈ గ్రామం వచ్చినప్పుడల్లా పెద్దలు మనకి గుర్తొచ్చే వ్యక్తి వెంకటేశ్వర గారు, ఆడికట్ట వెంకటేశ్వర గారు. పెద్ద ఆయన కుటుంబంతో కూడా చాలా 40 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం. అలాంటి గొప్ప నాయకులను కూడా కోల్పోవటం బాధాకరం. ఏది ఏమైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి మళ్ళీ మన మాలాద్రి ఒక మంచి వ్యక్తికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వటం, కమిటీ సభ్యులుగా మాలాద్రి గారిని, ఆది గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈ గ్రామానికి ఆ బిల్డింగ్ స్థలాన్ని కూడా బిల్డప్ చేసిన మాధవరావు కూడా మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నా. ఈ రోజు ఈ సొసైటీని చూసుకుంటే సుమారుగా ఈ పిఎస్సీకి 14 గ్రామాలతోటి ముడిపడి ఉంది. ఇక్కడ రైతులకి సుమారుగా ఈ బ్యాంకు 9 కోట్లు టర్న్ ఓవర్ చేస్తా ఉంది. దీనికి ఇంకా మాలాద్రి సమర్థంగా చేసి రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం గాని ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఆయన కూడా నేను సూచిస్తా ఉన్నా. ఈ రోజు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మన నియోజకవర్గం చూసుకుంటే అత్యధికంగా రైతాంగం పొగాకు పండించే నియోజకవర్గం జిల్లాలోనే రాష్ట్రంలోనే ఏదైనా ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం మాత్రమే. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు కేవలం మనకి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏ వసతి లేదు, కేవలం వర్షపు నీరు ఆధారపడి మన వ్యవసాయం ఇక్కడ ఎక్కువ మన పొగాకు పంటలు కానీ లేకపోతే శనగ ఇక్కడ ఎక్కువ పండిస్తాం. కాబట్టి గతంలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం పొగాకు రైతులకి చాలా ఇబ్బందులు కలిగినాయి. గిట్టుబాటు ధర లేకపోయినా బర్లీ రైతులకైతే మన ప్రభుత్వం వచ్చినాక అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా బర్రెల రైతులు కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనకు అధికారం కేవలం అలంకారం మాత్రమే. ప్రజలకు మనం పదవి వచ్చిందని అహంకారంతో కాదు, వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఓపిక సమాధానం చెప్పి మీ సమస్యలు వినడానికి మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు మీ గ్రామ అభివృద్ధిలో కానీ మీ మండల అభివృద్ధిలో కానీ సమర్థవంతమైన నాయకులందరూ ఇక్కడ అందరూ మీకు 40 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబంతో కానీ తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైన వ్యక్తులే ఉన్నాం. మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, ఈ గ్రామంలో ఇప్పుడే పెరిగిపాలెం నుంచి ఆ రోడ్డు బాగలేదని చెప్పారు. ఆ రోడ్డు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారిని అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను మా మంత్రి స్వామి గారు చొరవ తీసుకొని దాన్ని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు మన గ్రామస్తులు కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఏదో పెండింగ్ ఉందని చెప్పారు. అది కూడా వీళ్ళని త్వరగా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి అది కూడా ఒక పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో తీసుకెళ్తే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క ఆగిపోయిన సంక్షేమాన్ని అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు 18 గంటలు కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పరంగా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఏదైతే గత ఎన్నికల్లో మనం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన ప్రభుత్వం, సంవత్సరం రోజులను పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరినీ అడుగుతా ఉన్నా, మీరు బస్సు ఎక్కినప్పుడు టికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. టికెట్లు తీసుకుంటున్నారమ్మా, ఎక్కడికైనా వెళ్ళండి హ్యాపీగా. మా మహిళమ్మ తల్లులు అందరూ ఆనందంగా ఉండాలని మహిళా శక్తిగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా వాళ్ళకి టికెట్ లేకుండా మీ ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు అని చెప్పి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి
మనం తల్లికి వందనం ఇస్తున్నామంటే ఎగతాళి చేశాడు. కానీ అతను ఆ రోజు అందరికి ఇస్తానని చెప్పి కేవలం ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న నేను తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా అనేక గ్రామాలు తిరిగితే ఒక ఇంట్లో 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరికీ ఒకటే సూచించారు, పార్టీ కార్యకర్తలకి. మనకి గత ఎన్నికల్లో 164 ఓట్ల మెజార్టీ కూటమి ప్రభుత్వంకి ఇచ్చారు. మన పైన ఎంతో విశ్వాసం ఉంది. వాళ్ళు ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ఆలోచించి మన పైన ఎంతో బాధ్యత పెట్టారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రము సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల పెన్షన్ కి ఖర్చు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ మండలం అడుగు పెడతానే గుర్తొచ్చే ప్రాజెక్ట్ సంగమేశ్వరం ప్రాజెక్టు. ఆ రోజు మీ గ్రామంలో కూడా అందరూ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్రకు అందరూ ఒక అడుగు వేసి ఆ 2 రోజులు ఒక సంక్రాంతి పండగ తలపించేలాగా యువగలం పాదయాత్రలో మనం అందరం పాల్గొన్నాం. ఆ రోజు మనకి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. మీరు అందరూ వచ్చారు కదా మన తెల్ల రోజు యువగలం పాదయాత్రకి. ఆ రోజు ఆయన ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా డిపిఆర్ రెడీ అవుతున్నాయి. ఒక 150 కోట్ల రూపాయలతో డిపిఆర్ త్వరలో రెడీ అవుతున్నాయి. ఆ ఫైల్ కూడా ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళబోతా ఉంది. తప్పకుండా 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే ఒక 0.8 టీఎంసీ మనకి వెలుగొండ నుంచి దానికి నీళ్లు కూడా కేటాయించడం జరుగుతుంది పాలేరుకి. కాబట్టి అది కనుక వస్తే ఈ మండలంలో చాలా వరకు మనకి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది ఉండదని కూడా ఒక మంచి ఆలోచనతోటి గౌరవ మంత్రివర్గ స్వామి గారు కానీ నేను కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ మనకి మొన్నే ఒక జీవో కూడా మన గౌరవ మంత్రివర్గ స్వామి గారు తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ నుంచి ఒక 0.5 టీఎంసీ మన రైతాంగానికి ఉపయోగపడేటట్టు మన పాలేరు ముసికి ఒక 0.5 టీఎంసీ నాగార్జున సాగర్ నుంచి కూడా నీళ్లు కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ అందుకుంటాయి. త్వరలోనే ఇక్కడ కూడా మన కనిగిరిలో ఒక రిలయన్స్ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క గడ్డితోటి గ్యాస్ తయారు చేసే ఒక ప్రాజెక్ట్ కూడా మొన్న లోకేష్ గారు ఇక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది. మన నియోజకవర్గంలో కూడా ఎక్కువగా ఈ మండలంలో కూడా ఏమన్నా ల్యాండ్ దొరుకుతామని ఆలోచిస్తున్నాం. వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా మన నియోజకవర్గంలో కూడా త్వరలో ప్రారంభం అవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు దామచర్ల కుటుంబాన్ని 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎక్కడ అహంగాని మేము ఈ యొక్క మీ ప్రేమని మీ ఆశీర్వాదంతో పనిచేస్తా ఉన్నాం. అహంభావం గాని ఈ నియోజకవర్గానికి ఎందరో వచ్చారు వెళ్ళారు, కానీ మీరు మా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎక్కడ కొండేపి నియోజకవర్గం అంటే రైతాంగ నియోజకవర్గం, ప్రశాంతతకు మారిపోయారు. ఇక్కడ ప్రజల్ని ప్రేమిస్తే ఎంత దూరమైనా మనతో వస్తారంటే 2019 ఎన్నికల్లో మీరు చూపించిన చొరవే అని రాష్ట్రం మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కొండేపులో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించారు మీరందరూ. ఆ ఒక్క ఆశీర్వాదంతో ఈ రోజు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం ఫలంతో ఈ రోజు నేను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా కానీ అటు యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యతలు ఉత్తరాంధ్ర జోన్ కోఆర్డినేటర్ గా కూడా మీ అందరి ఆశీర్వాదాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు మనందరం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. ఈ యొక్క
రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కూడా అతి దగ్గరలోనే వస్తాయి. సంవత్సరం రోజుల్లో మన అందరం ఒకటే, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం మనకు అవసరం. కాబట్టి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ 3 పార్టీలు కలిసి మనందరం ఒక దాటిపైన మనకి ఈ నియోజకవర్గంలో ఒకే ఒక పార్టీ, ఒకే ఒకటి తెలుగుదేశం పార్టీ జెండానే మన అజెండా. ఇక్కడ ఎటువంటి గ్రూపులకు తావులేదు. ఏ కష్టం వచ్చినా, కార్యకర్త కష్టం వచ్చినా దామోదర సత్య ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మీ ఇంట్లో వాడు, మీ అబ్బాయి, మీకు ఎంతో చొరవ ఉంది. మీరు ఎప్పుడు ఒంగోలు వచ్చినా లేకపోతే నాకు ఒక ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను లేకపోయినా మా నాన్నగారు పోన్చంద్ర గారు మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర ఈ గ్రామంలో అనేక సార్లు 30 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అతి తక్కువ సమయంలో మన మాల్యాద్రిలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మండల తెలుగుదేశం పార్టీకి అలాగే చెరుకూరు గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నిశీధి నిండిన గుండెలు చూసి వెలుగై తోడుగా వచ్చింది. ఆకలి కేకల పూర్ణగా నిలిచింది. నందమూరి తారక రామని మానస గీతుల వెలసిందే. తెలుగువారి అండదండగా తెలుగుదేశమై పిలిచిందే. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. ఓకే ఓకే చూడన్న ఓకే మహిళల సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనారిటీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్. కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇల్లు, పెన్షన్ పథకం. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. కార్యకర్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రజలతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాం చేస్తూ ప్రాణాన్ని విప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ ఉన్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా, తెలుగు నేలపై మెరికల్లారా, రండి ప్రజల కోసమై, ప్రగతి కోసమై స్వర్ణాంధ్రను నిర్మిద్దాం. నా పేరు ఒడ్డే మాల్యాద్రి. నేను ఈరోజు చెరుకు సొసైటీ చైర్పర్సన్గా ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పదవి రావడానికి కారణం మా స్వామి గారు, మినిస్టర్ అయిన డోల బాల వీరంజన స్వామి గారు, తర్వాత మన సత్యన్న, తర్వాత పూర్ణచంద్రరావు గారు, వీళ్ళ ఆశీస్సులతోటి నాకు ఈరోజు చెరుకూరు పిఎస్సిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అదేవిధంగా మా మా యొక్క సొసైటీలో 14 గ్రామాలు ఉన్నాయి. దానికి 5 రెవెన్యూ గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రయాణం వచ్చి 9.5 కోటి బిజినెస్ జరుగుతుంది. దానికి తోడు మామూలుగా ఒక హెచ్పి పోయినసారి 2014లో హెచ్పిలో లింకప్ అయ్యి సొసైటీ పెట్రోల్ బంక్ ఇచ్చింది. అది వచ్చి ఒక సంవత్సరానికి 3 కోట్లు బిజినెస్ జరుగుతుంది. దాంట్లో లాభం వచ్చి 6,42,000 ఆదాయం వస్తుంది. సొసైటీ మాత్రం 9.5 లక్ష టర్న్ ఓవర్ అవుతుంది. ఇదే విధంగా మా 14 గ్రామాల్లో అభివృద్ధి చేసి మేము ఇంకా రైతులకు చాలా చొరవగా ఇంకా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన లోన్లు కూడా మేము శాంక్షన్ చేస్తూ రైతు యొక్క బాగు కోసం మేము మా యొక్క టీము పనిచేస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యన్న, నిన్న స్వామి గారు కూడా వచ్చారు, మన మినిస్టర్ గారు. ఈరోజు ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండి నిన్నే వచ్చి కలిసిపోయారు. తర్వాత మన అందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దాయన పూర్ణచంద్రరావు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.